గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ రాంబాబు సార్ మరోసారి మీ ముందుకు వచ్చాను. మనకి ఏపీ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆంధ్ర శాతవాహనాస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని గురించి ఈరోజు మనం కొన్ని పాయింట్లు డిస్కస్ చేసుకుందాం. సో శాతవాహనాస్ అనగానే 2nd సెంచరీ బీసీ టు 3rd సెంచరీ ఏడి అనేది భారతదేశ చరిత్రలోనే చాలా ముఖ్యమైన ఘట్టం. అందులో మనకి ఏమైందంటే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ లో పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో మనకి గ్రీకులు, సెకాసు, తర్వాత ఇండో బ్యాక్ట్రియన్స్, సెకాసు, కుషానాసు వీళ్ళందరూ వచ్చారు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్. అలాగే మనకి నార్థన్ ఇండియాలో ఇన్ 185 BC Mauryan dynasty was ended by the Pushymitra Sunga, the commander-in-chief of the Mauryas, the last Mauryan king Brihadratha. సో శుంగాస్ వచ్చారు. ఆఫ్టర్ శుంగాస్ మనకి కాన్వాస్ వచ్చారు. ఆ తర్వాత మనకి ద కాన్వాస్ వర్ డిఫీటెడ్ బై ది శాతవాహన డైనాసిటీ. ఎక్కడో సౌత్ ఇండియాలో స్టార్ట్ అయిన శాతవాహన డైనాసిటీ అక్కడికి వెళ్ళి నార్త్ ఇండియాలో నిజంగా ఎస్టాబ్లిష్ చేయడం ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అంట. అందుకే అండ్ అదే టైంలో మనకి ఈస్ట్ ఇండియాలో కార్వేల్ ఆఫ్ కళింగ ఉన్నాడు. అలాగే మనకి ఎక్స్ట్రీమ్ సౌత్కి వచ్చేసరికి పాండ్యాసు, చేరాసు, చోళాసు ఇలా ఒక ఒక పెద్ద ఎంపైర్ తర్వాత మౌర్యన్ డైనాసిటీ తర్వాత ఇంకొక పెద్ద ఎంపైర్ గుప్తన్ డైనాసిటీ వచ్చే లోపల మనకి స్మాల్ కింగ్డమ్స్, అంటే అవి మరీ చిన్న కింగ్డమ్స్ కాదు, కానీ ఆ రెండు డైనాసిటీలతో పోలిస్తే అంత మేజర్ కాదు కాబట్టి కొన్ని స్మాల్ కింగ్డమ్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఈ పీరియడ్ ఇండియన్ హిస్టరీలో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఆఫ్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ అర్బనైజేషన్ తర్వాత అండ్ ఆఫ్టర్ 6th century BC సెకండ్ అర్బనైజేషన్ తర్వాత దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ ఎ థర్డ్ అర్బనైజేషన్. ట్రేడ్ అండ్ కామర్స్ ఫ్లరిష్డ్ లైక్ ఎనీథింగ్. అందుకే ప్లినీ ద ఎల్డర్ నేచురల్ హిస్టరీ రాసిన ప్లినీ లాంటి వాడేమో హీ లామెంటెడ్ అనమాట. ఏంటిది, ఇండియన్ క్లాత్స్ యూరోప్ ను ముంచెత్తేస్తున్నాయి, ఎథికల్ వాల్యూ మస్లిన్ పట్టు క్లాత్ వలన అక్కడ యూరోప్ లో ఎథికల్ వాల్యూస్ తగ్గిపోతున్నాయని చెప్పి అతను బాధపడ్డాడు. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి గాంధార, మధుర, అమరావతి, ద 3 greatest art styles of India originated during this period. సో నిజంగా అందువలన శాతవాహనాస్ అనేది మీరు చదివినప్పుడు ఆ ఇండియన్ హిస్టరీలో డైనాసిటీతో కలిపి చదివితే ఈజీగా మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్ గా ది శాతవాహన డైనాసిటీ వాజ్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ది నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం అనేది శాతవాహన డైనాసిటీతో మనకి ప్రారంభమైంది. వారు ఎందుకంటే శాతవాహనాలు వచ్చే వరకు దక్షిణ భారతదేశంలో చిన్న చిన్న ట్రైబల్ రిపబ్లిక్స్, గణతంత్ర రాజ్యాలుగా ఉండేదన్నమాట. అక్కడి నుంచి వాళ్ళు ద యూనిఫైడ్ ద సౌత్ ఇండియా. సో పొలిటికల్ యూనిఫికేషన్, కల్చరల్ యూనిఫికేషన్, సోషల్ యూనిఫికేషన్, ఎకనామిక్ యూనిఫికేషన్ అనే జియోగ్రఫికల్ యూనిఫికేషన్ ఎలాగ చేశారు. ఇవన్నీ ఒక రకమైన మా సౌత్ ఇండియన్ కల్చర్ అనేది ఇక్కడే ఆరిజినేట్ అయింది. ఈ రోజు మనం చూస్తున్న సౌత్ ఇండియన్ కల్చర్ కి బీజాలు శాతవాహన డైనాసిటీలో పడ్డాయి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. సో మనకి ఈ రకరకాల ఫారిన్ డైనాసిటీస్, ఇండో గ్రీక్స్, కుషాన్స్, శాకాస్ వీళ్ళందరూ సౌత్ ఇండియాకి వచ్చేసారు. వెస్ట్ ఇండియాలోని కార్వేల్ ఆఫ్ కళింగ వస్తున్నాడు. ఈ టైంలో వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఒక సుస్థిరమైన సామ్రాజ్యాన్ని, ఒక మంచి సుస్థిరమైన సామ్రాజ్యాన్ని స్థాపించి అన్ని రకాలుగా అక్కడ సువ్యవస్థిత పరిస్థితుల్ని తీసుకురావడం అనేది వాళ్ళ కంట్రిబ్యూషన్ మనం చెప్పొచ్చు అనమాట. ఆల్మోస్ట్ దే రూల్డ్ 450 years అనమాట. సో పొలిటికల్, కల్చరల్, ఎకనామిక్ అండ్ సోషల్ యూనిఫికేషన్ అంటే రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక ఐక్యతను సాధించారు. అది వాళ్ళకి ఒక దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ శాతవాహనాస్. సో ఇన్ జనరల్ మనం చదివినప్పుడు, ఒక డైనాసిటీ గురించి మనం చదివినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఓకే, సో సోర్సెస్ ఏంటి, ఎటువంటి సోర్సెస్ ఉన్నాయి, అప్పుడే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి సోర్సెస్ చదివితే అవి ఏంటి, డిస్క్రిప్షన్ సోర్సెసా, న్యూమిస్మాటిక్సా, లిటరరీ సోర్సెసా అనేది మనం చూడగలిగితే కనుక ఒక డైనాసిటీ పట్ల మనకి ఒక పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. సో నేచురల్లీ శాతవాహన డైనాసిటీ కోసం మనం చూసినప్పుడు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశం సౌత్ ఇండియాని పరిపాలించిన మొట్టమొదటి రాజులు, ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజులు కాబట్టి
వాళ్ళు అంటే అశోకుని తర్వాత వచ్చారు. అశోకుడు మొట్టమొదటిసారిగా ప్రజలతో మాట్లాడాడు శాసనాల ద్వారా. సో అశోకుని తర్వాత వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ గురించి, వాళ్ళ పాలసీస్ గురించి సోర్సెస్ ద్వారా తెలియజేశారు. అవి మనం ఏంటేంటని చూద్దాం. శాతవాహన సోర్సెస్ చూస్తే గనక వాళ్ళు మధ్యప్రదేశ్‌లోని సాంబా అనే ప్రాంతం నుంచి సౌత్ ఇండియాలో బళ్ళారి వరకు, అక్కడ నార్త్ ఇండియాలో, అక్కడ సెంట్రల్ ఇండియాలో మధ్యప్రదేశ్‌లోని సాంబా, సౌత్ ఇండియాలోని బళ్ళారి, అలాగే వెస్ట్ ఇండియాకి వచ్చేసరికి మహారాష్ట్రలోని కన్హేరి నుండి ఈస్ట్ ఇండియాలో ధరణికోట, ఈస్ట్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్‌లో ఈస్ట్ వైపు, సౌత్ ఇండియా ఈస్ట్ వైపు ఏమో ధరణికోట వరకు, అక్కడ వెస్ట్ వైపు ఏమో కన్హేరి, మధ్యప్రదేశ్‌లోని సాంబా, అలాగే మనకి కర్ణాటకలో బళ్ళారి. ఇంత అంటే చాలా ఏమన్నదని వ్యాస్ట్ కింగ్డమ్ అని వాళ్ళకి చాలా దొరికాయి. మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ మొట్టమొదటి ముఖ్యమైన శాసనం శాతవాహనుల గురించి మనకు తెలియజేసేది ఏంటంటే కృష్ణుని యొక్క నాసిక్ ఇన్స్క్రిప్షన్. కృష్ణాస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది శాతవాహన డైనాసిటీ. ఇది ఆయన శ్రమణుల కోసము, బౌద్ధ భిక్షువులు ఉంటారు కదా, శ్రమణుల కోసం వేయించాడు. ఇక్కడ బౌద్ధులకు ఒక గుహను తొలిపించి దానిని బౌద్ధ భిక్షువులకు దానం చేసి వారి సంక్షేమం కోసం ఒక ఆఫీసర్ని కూడా అపాయింట్ చేసి, ఆ ఆఫీసర్ పేరు ఆయమ ధర్మ మహామాత్ర అనే అధికారిని అతను నియమించడని మనకి తెలుస్తోంది. అసలు ధర్మ మహామాత్ర కాన్సెప్ట్ మోస్ట్ ప్రాబబ్లీ డెఫినెట్లీ అక్కడ అశోక ది గ్రేట్ నుండి తీసుకుండొచ్చు. ఆయన టు ప్రాపగేట్ హిస్ లా ఆఫ్ ధర్మ, అశోక అపాయింటెడ్ ధర్మ మహామాత్రాస్ ఆన్ ద సేమ్ లైన్స్ ఆఫ్ ద అశోక ది గ్రేట్. మేబీ కృష్ణవన్ ఈ పాలసీని అతను ఫాలో అయి ఉండొచ్చు. సో దీని వల్ల మనకి ఏంటి, ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ శ్రమణాస్ కోసం వేయించాడు, బౌద్ధ భిక్షువుల కోసం వేయించాడు, వాళ్ళకేమో ఆయం ధర్మ మహామాత్రాస్ అనే ఆఫీసర్ నియమించాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే శాతవాహనులు ఈవెన్ దో అంటే యాక్చువల్ గా మనకు తెలిసింది ఏంటి, రిలీజన్ ఈజ్ వేదిక్ రిలీజన్, బట్ వాళ్ళు దే ఫాలోడ్ ద రిలీజియస్ టాలరేషన్. మనం కెన్ సే దట్ దే ఫాలోడ్ ద రిలీజియస్ టాలరేషన్ అని మనం చెప్పొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్. ది ఇన్స్క్రిప్షన్ ఈస్ గివెన్ బై issued by Naganika, wife of the Satakarni I, the daughter of Maharashtrian king Tranakairo. ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కింగ్డమ్. అక్కడ అతని కూతురు అనమాట. ఆమె భర్త గురించి ఈ శాసనం వేయించింది అనమాట నాగానిక. ఇది శాతవాహన కాలం నాటి సోషల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ మనకు తెలుస్తుంది. సో వాట్ షీ సెడ్ ఇన్ దట్ ఇన్స్క్రిప్షన్, తన హస్బెండ్ అయిన శాతకర్ణి వన్ లేదా మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగం చేశాడని ఆనాటి వైదిక మతంలో, అంటే అక్కడ కాంటెంపరీ వేదిక రిలీజన్ లో అలాంగ్ విత్ అశ్వమేధ యాగ దేర్ ఆర్ అదర్ యాగాస్ యజ్ఞాస్ లైక్ రాజసూయ యాగ, అనారంభనీయ అనే యాగం గురించి కూడా ఆవిడ మెన్షన్ చేసిందట. సో ఇటువంటి యాగాలు ఉన్నాయి. హస్బెండ్ ఏమో అశ్వమేధ యాగం చేశాడు. అలాగే ఆనాడు ఇంద్ర, వరుణ, అగ్ని, కుబేరుల పూజలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంద్ర, వరుణ, అగ్ని, కుబేరు ఇటువంటి ఎగ్జామ్ లో రావచ్చు. ఇంద్ర, వరుణ, అగ్ని, కుబేరుల పూజలు ఉన్నాయని చెప్పింది. అలాగే భాగవత మతానికి చెందిన వాసుదేవ, బలరామ సంకర్షణలను ప్రస్తావించింది. భాగవత మతం ఎందుకంటే ఈ టైంలోనే 2nd century BC to 3rd century AD లోనే భాగవత మతం అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ హీలియోడోరస్, ద గ్రీక్ అంబాసిడర్, గ్రీక్ దేశం నుంచి వచ్చిన హీలియోడోరస్ అనే అంబాసిడర్ ఇక్కడ భాగభద్ర అనే శృంగారాజు దగ్గరికి వచ్చాడు అనమాట. అతను విదిషా దగ్గర హీ ఎరెక్టెడ్ వన్ పిల్లర్ దట్ ఈస్ కాల్డ్ as వాసుదేవ పిల్లర్, and in that pillar inscription he stated that the inscription's name is Besinagar inscription. He stated that I am the Bhagavata worshipper of the Vasudeva. ఒక ఫారెన్ అంబాసిడర్ వచ్చి ఒక హీలియోడోరస్ అనే వ్యక్తి బేసినగర్ ఇన్స్క్రిప్షన్ దగ్గర ఒక పిల్లర్ ఎరెక్ట్ చేసి నేను భాగవత ఆరాధకుడు నేను చెప్పాడు. సో దట్ షోస్ హౌ ద ఫారినర్స్ కన్వర్టెడ్ టు హిందూయిజం, హౌ దే అసిమిలేటెడ్ ఇంటూ ఇండియన్ సొసైటీ.
అనేది కూడా మనకు తెలుస్తుంది. భాగవత కల్ట్ అనేది ఆ టైంలోనే స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఆ టైంలోనే వచ్చిన శాతవాహన డైనాసిటీలో ఆ భాగవత కల్ట్ లోని ఇంపార్టెంట్ గాడ్స్ ఉంటారు మనకు పంచరాత్ర. ఈ గాడ్స్ మనకి వాసుదేవుడు, అలాగే బలరాముడు, సంకర్షణ వాళ్ళ గురించి ప్రస్తావించింది నానాగఢ్ ఇన్స్క్రిప్షన్. అండ్ తన భర్తను దక్షిణా పదపతి అండ్ అప్రతిహత చక్ర ఆయన సంబంధించింది. దక్షిణా పదపతి అప్రతిహత చక్రాన్ని కూడా సంబంధించింది. మొత్తానికి బేస్డ్ ఆన్ దీస్ అంటే based on this information we can conclude that this is the most important, one of the most important source for the early Satavahana period. డెఫినెట్ గా శాతవాహన చరిత్రకి ఒక ముఖ్యమైన ఆధారం అని మనం చెప్పచ్చు. ముఖ్యమైన ఆధారం అని మనం చెప్పచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ గౌతమి బాలశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్. గౌతమి బాలశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఈ శాసనాన్ని గౌతమి బాలశ్రీ తన కుమారుడైన గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి తన మనవడైన వశిష్ఠపుత్ర పులోమావి కాలంలో చెప్పడం జరిగింది. వశిష్ఠపుత్ర పులోమావి కాలంలో చెప్పడం అనేది జరిగింది. సో ఈ వశిష్ఠపుత్ర పులోమ ఏం చెప్పింది? అతడు గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి చెప్తూ అతని తల్లి అతను శకులను క్షహరాటులను అంతం చేశాడని, నహాపనుణ్ణి ఓడించాడని, శకులను క్షహరాటులను పహ్లవులను ఓడించాడని, నహాపనుణ్ణి కూడా ఓడించాడు. సో డెఫినెట్గా దిస్ ఈస్ ద లిటరీ సోర్స్. బట్ నహాపన, హీ డిఫీటెడ్ నహాపన అని వీ కెన్ సే దట్ బేస్డ్ ఆన్ జోగుల్ తంబి కాయిన్స్. జోగుల్ తంబి అనే ప్లేస్ లో కొన్ని కాయిన్స్ దొరికాయి. అక్కడ ఒకవైపు నహాపనుడి కాయిన్స్, వెనక వైపు గౌతమిపుత్ర శాతకర్ణి కాయిన్స్ దొరికాను. ఈ రీస్ట్రక్డ్ నహాపనాస్ కాయిన్స్ అనమాట. సో అది విద్యాంక నాణాలు అంటారు తెలుగులో. జోగుల్ తంబి దొరికాయి కాబట్టి ఇది డెఫినెట్ గా దీన్ని మనం రీకన్ఫర్మ్ చేయొచ్చు. అలాగే శకులను, క్షహరాట్లను, పహ్లవాసులను, యౌధేయుల్ని ఓడించాడని, అలాగే అతని టైటిల్స్ గురించి చెప్తూ ఏకబ్రాహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన మర్దన, త్రిసముద్ర తొయపీత వాహన, క్షహరాట వంశ నిరవశేషకార, చాలా టైటిల్స్ ఉన్నట్టున్నాయి. ఏకబ్రాహ్మణ, ఐఎమ్ ఓన్లీ ద బ్రాహ్మణ, క్షత్రియ దర్పమాన మర్దన, క్షత్రియుల దర్పాన్ని మర్దించేస్తాను, త్రిసముద్ర తొయపీత వాహన, తన గుర్రాలతో 3 సముద్రాల అంటే అన్నిటికీ పరిగెట్టాయని, ఆ ప్రాంతం అంతా అదే మీన్స్ ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ 3 ప్రాంతాలని జయించేసాయి అని, ఆ చివరికి వెళ్ళాయి, సముద్రం నీరు తాగాయి అని కాదన్నమాట. త్రిసముద్రతో ఏపీత వాహన అని చెప్పి క్షత్రియ దర్పమాన మర్దన, క్షహరాట వంశ నిరవశేష కార లాంటి టైటిల్స్ గురించి చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా మనకి ఈ ప్లేసెస్ ఇవన్నీ మనం ఇందులో పేర్కొన్న దాన్ని బట్టి సో చాలా సువిశాలమైన సామ్రాజ్యం అని కూడా మనం జియోగ్రఫికల్ సరిహద్దులు నిర్ణయించడానికి కూడా ఇన్స్క్రిప్షన్ పనికొచ్చిందని సరిహద్దు చరిత్రకారుల అభిప్రాయం. సో ఇది కాక మనకి రెండవ పులోమావి 2 కార్లే, భాజ, అమరావతి 3 శాసనాలు ఇచ్చారు. కార్లే, భాజ, అమరావతి. ఈ శాసనాల్లో పులోమావి గోవర్ధనహార, సోపారహార, వైజయంతిహార, గోవర్ధనహార అని 3 పేర్లు పేర్కొన్నారు అనమాట. అంటే గోవర్ధనాహార, సోపారాహార, వైజయంతి ఆహార. ఆహార అనే పదం ఇందులో కామన్ గా ఉంది కాబట్టి దీన్ని బట్టి శాతవాహన సామ్రాజ్యము ఆనాడు ఆహారాలుగా విభజించబడింది అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఆహారాలుగా విభజించబడింది అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అలాగే అతను అమరావతి శాసనము, అమరావతి రాజధాని అమరావతికి మార్చబడింది అని కూడా చెప్తుందంట. అమరావతి శాసనాన్ని బట్టి రాజధాని అమరావతికి మార్చబడింది అని కూడా మనకి తెలుస్తోంది అనేది అనదర్ ఇన్ఫర్మేషన్. సో యజ్ఞశ్రీ శాతకర్ణి చినగంజాం శాసనం శాతవాహన కాలంలో బౌద్ధ మత స్థితిని, అతను యజ్ఞం చేసిన విషయాన్ని, మోటుపల్లి ఓడరేవు ప్రస్తావన 3 అందులో చెప్పాడు చినగంజాం శాసనంలో. అతను యజ్ఞం చేసిన విషయాన్ని కూడా అతను చెప్పుకున్నాడు. మోటుపల్లి ఓడరేవు గురించి చెప్పుకున్నాడు. బౌద్ధ మతం ఎలా ఉంది? ఎందుకంటే శాతవాహన కాలంలో బౌద్ధ మతం బికాజ్ ఆఫ్ ఆచార్య నాగార్జున ద కోర్ట్ పోయిట్ అండ్ ద కాంటెంపరీ ఆఫ్ యజ్ఞశ్రీ శాతకర్ణి వలన హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళింది. హైయెస్ట్ ఆచార్య నాగార్జున సుఖుడు లేక, ప్రజ్ఞా పారమిక, మాధ్యమిక కరిక లాంటి వేరియస్ బుక్స్ రాశాడు. అతను మహాయాన వాదాన్ని, మూలసంభమైన మాధ్యమిక సిద్ధాంతాన్ని, శూన్యవాదాన్ని ప్రచారం చేశాడు అన్నమాట. సో అంత గొప్ప
వ్యక్తి అయిన నాగార్జున ఉన్న కాలం కాబట్టి అతనికే ఇతను యజ్ఞశ్రీ శాతకర్ణి అక్కడ పారావత విహారాన్ని కూడా నిర్మించాడని మనకి తెలుసు. సో ఇలా యజ్ఞశ్రీ శాతకర్ణి చినగంజం శాసనం గురించి మనం చూస్తాం. దీని తర్వాత మూడవ పులోమావి మ్యాకధోని శాసనము. మూడవ పులోమావి ఈ శాసనం కర్ణాటక జిల్లాలోని మనకి బళ్ళారిలోని మ్యాకధోని అనే ప్రాంతంలో జరిగింది. కర్ణాటకలో ఇచ్చాడు. దీన్ని బట్టి యూ కెన్ సే దట్ శాసనం వల్ల అతను ఆంధ్రదేశాన్ని పోగొట్టుకుని చివరి దశలో అక్కడ రాజ్యం చేశాడని నాకు తెలుస్తుంది. అతను ఆంధ్రదేశాన్ని పోగొట్టుకున్నాడని చివరి దశలో అక్కడ రాజ్యం చేశాడని నాకు తెలుస్తుంది. ఈ శాసనంలో గుల్మిక అనే ప్రాదేశిక అధికారుల ప్రస్తావన, ఇది కూడా ఎగ్జామ్ అడగచ్చు. గుల్మిక అనే అధికారుల ప్రస్తావన ఏ శాసనంలో ఉంది అంటే ఆన్సర్ ఇస్ మనకి పులమావతి మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. సో ఇది కాక ఓకే, శాతవాహనుల గురించి శాతవాహనం చెప్పుకున్నారు. వాళ్ళ గురించి ఇతర రాజులు ఏమైనా చెప్పారా, ఏమైనా ఉందా అనేది మనం చూద్దాం. సో అశోకన్ శాసనాలు చూస్తే అశోకుని 13వ శిలాశాసనంలో మౌర్యులకు ఆంధ్రులు సామంత రాజులు అని చెప్తోంది. మౌర్యులకు ఆంధ్రులు సామంత రాజులు. అలాగే మనకి జునాగఢ్ ఇన్స్క్రిప్షన్, ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ గివెన్ బై రుద్రదామన్ ద సెకండ్ కింగ్ ఇన్ 150 AD. భారతదేశంలోని మొట్టమొదటి సంస్కృత శాసనం 150 ADలో ఇవ్వబడింది. దాన్ని గిర్నర్ అనే శాసనం కూడా చెప్తాం. ఈ శాసనంలో యాక్చువల్ గా జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ లో అతను ఏం చెప్పుకున్నాడంటే రుద్రదామనం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య గిర్నార్ ఏరియాలో, అక్కడ వెస్టర్న్ ప్రావిన్స్ లో జునాగఢ్ ఏరియాలో సుదర్శన తటాకం అని తవ్వించబడింది. పుష్యగుప్త అనే గవర్నరు, వైశ్య గవర్నరు సుదర్శన తటాకాన్ని తవ్వించాడు. అది అశోకుని కాలంలో తుషుష్ప అనే ఒక యవన గవర్నర్ దాన్ని రిపేర్ చేయించాడు. దాని తర్వాత నా టైంలో కూడా అది రిపేర్ వస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజెక్ట్ చేసిన విత్ మై ఓన్ స్టేట్ ఎక్స్చెకర్స్ మనీ, రాజు తలకు ఉంటది కదా పర్సనల్, ఇది దాంతో నేను రిపేర్ చేయించాను అని చెప్పుకున్నాడు గిర్నార్ ఇన్స్క్రిప్షన్ లో. అలాగే దాని తర్వాత కంటిన్యూషన్ కూడా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ స్కందగుప్త అప్పటి గవర్నర్ జనరల్ అండ్ హిస్ సన్ చక్రపాలిత అండ్ పార్నదత్త కూడా అక్కడ సుదర్శన తటాకాన్ని రిపేర్ చేయించారని కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో అయితే ఇక్కడ ఈ జునాగఢ్ వల్ల శాతవాహనకి ఏంటి లింక్, మిగతాదంతా జనరల్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఈ శాసనాన్ని వేయించింది రుద్రదామనుడు. ఇది తొలి సంస్కృత శాసనం, ఎవరిబడీస్ నాలెడ్జ్. ఈ శాసనములో ఒక శాతవాహన రాజు, పేరు ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు కానీ మొత్తానికి శాతవాహన రాజు అతని చేతిలో రెండు సార్లు ఓడిపోయి మహారాష్ట్ర ప్రాంతాన్ని కోల్పోయాడని, అయినా సరే నేను తిరిగి అతను బికాజ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ హిమ్ సన్ ఇన్ లా అని చెప్పుకుంటూ అతనికి తిరిగి తన రాజ్యాన్ని వెనక్కి ఇచ్చానని అతను చెప్పుకున్నాడు. రుద్రదామన చెప్పుకున్నాడు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్స్. దీని తర్వాత మనకి అనదర్ కాంటెంపరీ కింగ్ కార్వేల్ ఆఫ్ కళింగ, చేతి డైనాసిటీ, మహామేఘవాహన చేతి డైనాసిటీ. సో మహామేఘవాహన డైనాసిటీకి చెందిన కారవేలుడు శాసనంలో అతడు మూషిక నగరాన్ని, పితుండ నగరాన్ని నాశనం చేశానని, శాతవాహన సామ్రాజ్యాన్ని అంటే మూషిక నగరాన్ని, పితుండ నగరాన్ని నాశనం చేశానని, మూషిక నగరాన్ని గాడిదలతో దున్నించానని, శాతవాహన సామ్రాజ్యాన్ని ఎక్కడో ఈస్ట్ ఇండియా నుండి లెక్క చేయకుండా అతను వెస్ట్రన్ వైపు కన్నబెన్నా రివర్ వరకు సైన్యాన్ని నేను నడిపించాను, కన్నబెన్నా రివర్ వరకు వెళ్ళాను అని చెప్పుకున్నాడు. సో బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ కన్క్లూడ్ దట్ ఈ మే బి ద కాంటెంపరీ టు ద శాతకర్ణి వన్, మొదటి శాతకర్ణికి సమకాలికుడు. ఇటీవల రీసెంట్ గా ఒక ఇన్స్క్రిప్షన్ దొరికిందండి మనకి పశ్చిమ గోదావరి జిల్లా గుంటుపల్లిలో లభించిన ఇన్స్క్రిప్షన్ లో మహామేఘవాహన మహిషాధిపతి సిరిపాత అనే పేరు కలిగిన రాజు కారవేలుడు అని రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారు అనే చరిత్రకారి యొక్క అభిప్రాయం అన్నమాట. అంటే మహామేఘవాహన మహిషాధిపతి సిరిపాత అనే పేరుతో ఉన్న ఇన్స్క్రిప్షన్ గుంటుపల్లిలో లభించింది. అతను హీఈస్ నన్ అదర్ దాన్ కారవేల్ ఆఫ్ కళింగ అని చెప్పి హిస్టోరియన్ రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారి యొక్క అభిప్రాయం. రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారి యొక్క అభిప్రాయం. సో దీని తర్వాత అందువల్ల ఏమైందంటే దీన్ని బట్టి మౌర్య సామ్రాజ్యం తర్వాత కోస్టల్ బెల్ట్ అంతా మేబీ
కళింగ చేతిలోకి వెళ్ళిపోయింది. అక్కడ అతని గుంతుపల్లి ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి కాబట్టి కళింగలో పార్ట్ అయి ఉండొచ్చు. కానీ శాతవాహనుల సామ్రాజ్యంలో కాదు అని కొంతమంది అభిప్రాయం అన్నమాట. సో కోస్టల్ బెల్ట్ అంతా అక్కడ ఈస్టర్న్ కారవేల కళింగ చేతిలోకి వెళ్ళింది, శాతవాహనుల చేతిలోకి రాలేదు అనేసి. సో అందుకే శాతకర్ణిని లెక్క చేయకుండా తన సైన్యాలని అక్కడ వరకు కన్నబెన్నారు ఎవరి వరకు తీసుకువెళ్ళాడు అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. సో అభిప్రాయం ఇంకా క్లారిటీ రాలేదు. సో అశోకుని శాసనాలు ఆంధ్రదేశంలో అక్కడ నార్త్ ఇండియా అశోకుని శాసనాలతో పాటు అశోక ఇన్స్క్రిప్షన్స్ ఆంధ్రదేశంలో కొన్ని దొరికాయి. అందులో ఏముందో చూద్దాం. అశోకుని శాసనాలు కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి అలాగే రాజుల మందగిరి అనే 2 చోట్ల దొరికాయి అన్నమాట. ఈ 2 శాసనాలు అశోకుని యొక్క బౌద్ధ ధర్మాన్ని గురించి వివరిస్తున్నాయి. అలాగే అశోకునికి కాలం కంటే ముందే ఆంధ్రదేశంలో బౌద్ధ ధర్మం ఉందని మనకి ఈ శాసనం వలన తెలుస్తుంది. అలాగే ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్ లో శిష్యుల్లో ధర్మాసక్తి కలిగే విధంగా గురువులు బోధించాలి అని చెప్పబడి ఉంది. శిష్యుల్లో ధర్మాసక్తి కలిగే విధంగా గురువులు బోధించాలి. సో ఇటీవల లేటెస్ట్ లో అమరావతి తూర్పుగోదావరి జిల్లా కొట్టంలో కూడా కొన్ని ఇన్స్క్రిప్షన్స్ మనకి దొరికాయంట. సో ఇది కాకుండా మనకి ఆర్కియలాజికల్ సోర్సెస్ చూసాం, లిటరీ సోర్సెస్ చూసాం, సాహిత్య ఆధారాలు చూస్తే ఇండిజినస్ రైటింగ్స్, పురాణాలు, తర్వాత ఏమంటారు విదేశీ ఆధారాలు, ఇవన్నీ మనం వన్ బై వన్. సో స్వదేశీ రచనలో మొదటి పురాణాలు చూసుకుంటే పురాణాలను ఆంధ్రభృత్యులు, శాతవాహనులు ఆంధ్రభృత్యులు అన్నారు. అలాగే విష్ణు, వాయు, మత్స్య, భవిష్య పురాణాలలో శాతవాహనుల రాజకీయ చరిత్ర చెప్పబడింది. ఈ 4 విష్ణు, వాయు, మత్స్య, భవిష్య పురాణాల్లో రాజకీయ చరిత్ర చెప్పబడింది. మత్స్య పురాణం యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే రాయబడిందని పర్గీటర్ అనే పండితుల యొక్క అభిప్రాయం. పర్గీటర్ ఒపీనియన్ ప్రకారం మత్స్య పురాణం వాజ్ కంపైల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ యజ్ఞశ్రీ శాతకర్ణి. పురాణాల తర్వాత మనకి మరొక ఇంపార్టెన్స్ చూసి ఐతరేయ బ్రాహ్మణం అంటాం. ఐతరేయ బ్రాహ్మణం అనేది ఆంధ్రుల ప్రస్తావన ఉన్న మొట్టమొదటి గ్రంథము. సో ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుడిని తమ జ్యేష్ఠ భ్రాతగా అంగీకరించని తన 9 పుత్రులను ఆంధ్ర, పుండ్ర, పులింద, మూతివాది దస్యజాతుల్లో కలిసిపోమని విశ్వామిత్రుడు శపించినట్లుగా ఉంది. సునస్సేపుడిని తమ పెద్దన్నయ్యగా ఒప్పుకొని అతను అడాప్ట్ చేసుకుందాం అనుకుంటాడు సునస్సేపుడిని. అప్పుడు ఒప్పుకొని తన 100 సన్స్ ని కూడా మీరు వెళ్ళి ఆంధ్ర, పులింద, శబర, మూతివాది దస్య జాతుల్లో కలిసిపోండి అని శపించినట్లుగా ఉందన్నమాట. సో అలాగే బౌద్ధ మత సాహిత్యంకి వచ్చేసరికి బౌద్ధ జాతక కథల శాతవాహనుల గురించి వివరిస్తున్నాయి. జైన సాహిత్యంకి వచ్చేసరికి శ్రీముఖుడు శాతవాహన వంశ స్థాపకుడని మనకి ద్వాత్రంశిక పుత్రిక అనే జైన గ్రంథం చెప్తోంది. శ్రీముఖుడు శాతవాహన వంశ స్థాపకుడని ద్వాత్రంశిక పుత్రిక అనే జైన గ్రంథం మనకు చెప్తోంది. అలాగే బృహత్ కథ గుణాఢ్యుడు కుంతల శాతకని ఆస్థానంలోని గుణాఢ్యుడు బృహత్ కథ అనే గ్రంథాన్ని ప్రాకృతంలోని పైశాసి మాండలికంలో డైలెక్ట్ లో రాశాడు. ప్రపంచ కథా వాంగ్మయంలోనే ఇది మొట్టమొదటి కథల పుస్తకం అన్నమాట. సో ఇది దీని నుండి మనకి సోమదేవ సూరి కథా సరిత్సాగరము, అలాగే క్షేమేంద్రుడు బృహత్ కథ మంజరి, అలాగే బృహత్ కథ కోస, బృహత్ కథ శ్లోక సంగ్రహం బుధస్వామి, బృహత్ కథ కోస హరిసేనుడు, అలా రకరకాల పుస్తకాలు అన్ని వచ్చాయన్నమాట. అందులో మనకు కథా సరిత్సాగరంలో శాతవాహన తాలూకా రాజకీయ చరిత్ర గురించి డీటెయిల్ గా చెప్పబడింది అనమాట. అలాగే కథా సరిత్సాగరంలో సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్ చెప్పబడ్డాయి. శాతవాహనుడే శాతవాహనుల మూల పురుషుడని, అతడు సాతుడు అనే యక్షుని వాహనంగా కలిగిన వాడు కాబట్టి శాతవాహనుడు అనే పేరు వచ్చిందని ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. సాతుడు అనే యక్షుని వాహనంగా కలిగిన వాడు కాబట్టి శాతవాహనుడు అనే పేరు వచ్చిందని, అతనే మూల పురుషుడని. అలాగే గాలా సప్తశతి అనదర్ ఇంపార్టెంట్ సోర్స్. 17వ శాతవాహనరాజు హాలుడు దీని గ్రంథకర్త. అతడి ప్రాకృత కావ్యంలో 700 గాథలు. ఆనాటి సామాజిక పరిస్థితులకు ఒక నిలువెత్తు సోషల్, ఎకనామిక్ అన్ని అద్భుతంగా వివరించబడిన గ్రంథం. మొట్టమొదటి తెలుగు పదాలు ఇందులోనే కనిపించాయి. దీని తర్వాత లీలావతి పరిణయం కుతూహలుడు ప్రాకృతంలో రాశాడు. కావ్యంలో హాలుడు శ్రీలంక రాకుమార్తె లీలావతుల ప్రణయం, అనంతరం వారి వివాహం సప్త గోదావరి తీరంలోని భీమేశ్వర ఆలయ సన్నిధిలో ఎలా జరిగింది అనేది మనకి వివరించబడింది. శాతవాహనులు ఆంధ్రులు అనడానికి ఇది బలమైన నిదర్శనం. వివాహం ఇక్కడ జరిగింది, గొప్ప రాజు హాలుడు, అతని వివాహం మనకి ఇక్కడ జరిగింది అనేది చాలా గొప్ప సోర్స్ కింద ఇది పనికి వస్తుంది.
కామసూత్రాలు వాత్సాయనుడు రాశాడు. ఈ గ్రంథంలో కుంతల శాతకర్ణి గురించి, అతను భార్య మలయవతి గురించి ఇతను ప్రస్తావించాడు. మలయవతి మరణానికి కారణమయ్యాడని కూడా చెప్పాడు. శాతవాహన తాలూకా సోషల్ కండిషన్స్ కి, రిలీజియస్ కండిషన్స్ కి ఇది చాలా అద్భుతమైన గ్రంథం అని చెప్పొచ్చు. వీటితో పాటు ఆచార్య నాగార్జునుడి గ్రంథాలు మాధ్యమిక కరిక, సుహృల్లేఖ, ప్రజ్ఞా పారమిత, తన మిత్రుడైన యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసిన లేఖను సుహృల్లేఖ అంటారంట. ఆనాడు సుహృల్లేఖలోని పద్యాలను కంఠస్థం చేసి పాడుకునేవారని సింగ్ రాశాడు. పద్యాలను కంఠస్థం చేసి పాడుకునేవారని నాగార్జునుడు తన రత్నావళి అనే గ్రంథంలో శ్రేయోరాజ్య సిద్ధాంతాన్ని ప్రబోధించాడని మనకి తెలుస్తుంది. దీని తర్వాత ముఖ్యమైన వాడు ఆర్యదేవుడు, ఆచార్య నాగార్జునుడు శిష్యుడు. చిత్తశుద్ధి ప్రకరణము అనే గ్రంథంలో బ్రాహ్మణుల యొక్క మూఢభక్తిని అతను పరిహసించాడట. చిత్తశుద్ధి ప్రకరణము. ఇది కాక కాతంత్ర వ్యాకరణము, కుంతల శాతకర్ణి ఆస్థాన కవి, సంస్కృతంలో సర్వవర్మ కవి సంస్కృతంలో రాశాడు. కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్పడానికి ఈ గ్రంథం ద్వారా కుంతల శాతకర్ణి సంస్కృతాన్ని నేర్చుకుని ప్రాకృతం స్థానంలో సంస్కృతాన్ని రాజభాషగా చేశాడు. దీని తర్వాత హర్షచరితం, హర్షుడు ఆస్థాన కవి బాణుడు రాశాడు. ఇందులో యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రస్తావన ఉంది. హర్షచరితం. అలాగే కొండనాచార్యుడు జైన మతంలోని 2 శాఖల వారికి అత్యంత ప్రామాణికమైన సారత్రయం అనే గ్రంథాలు రాశాడు. కొండనాచార్యుడు ప్రసిద్ధ జైనాచార్యుడు సారత్రయము అనే గ్రంథం రాశాడు. ఇది కాకుండా విదేశీ సాహిత్యం చూస్తే ప్లినీస్ నేచురల్ హిస్టరీ లాటిన్ భాషలో రాయబడింది. యూరోప్లోని సంపద అంతా భారతదేశానికి తరలిపోతుందని వాపోయాడు. శాతవాహనుల వర్తక వాణిజ్యాల గురించి ముఖ్యమైన ఆధారకం ప్లినీస్ నేచురల్ హిస్టరీ. 2 పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ ఎనానమస్ గ్రీక్ ఆధార్ రాశాడు. రోమ్, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆంధ్రుల వ్యాపారం గురించి, అనేక రేవు పట్టణాల గురించి చెప్పిందంట ఈ గ్రంథం. అరికమేడు, తర్వాత బారుకచ్చ, కళ్యాణి, సొపారా మొదలైన రేవు పట్టణాలని, పోర్టుల గురించి ప్రస్తావించింది. విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే ఇంపోర్ట్స్ ని, ఎక్కడి నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ని చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తుంది. మీరు మెయిన్ మ్యాటర్ లో చదువుతారు ఇవి. సో విదేశాల నుంచి దిగుమతులు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ని డీటెయిల్డ్ గా ప్రస్తావించింది. ఇది కాక టోలెమీస్ జాగ్రఫీ, సొపారా, కళ్యాణి, మైసోలియా వంటి రేవు పట్టణాల గురించి వివరించాడు. సియుకి హ్యూయన్స్థాన్, తర్వాత మెగస్తనీస్ ఇండికాలో మనకి ఆంధ్రులు మౌర్యుల తర్వాత ఎన్నదగిన చతురంగ బలం కలవారని ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్రులకు 30 దుర్గాలు, 1,00,000 కాల్బలం, ఫుట్ సోల్జర్స్, 3,000 గుర్రాలు, 2,000 ఏనుగులతో కూడిన గొప్ప సైనిక శక్తి ఉందని అతను రాశాడు. సిఈకులో బౌద్ధ మతం గురించి రాశాడు. సిఈకులో బౌద్ధ మతం గురించి రాశాడు అనమాట. ఇవి కాకుండా మనకి ఇంకా సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? శాతవాహనుల కాలం నాటి కార్లే, అజంతా గుహాలయాలు, అమరావతి, జగ్గయ్యపేట స్తూపాలు వారి కాలం నాటి సాంస్కృతిక కళా రీతులు తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నాయి. కార్లే, అజంతా ఇటువంటి ప్లేసెస్, తర్వాత అమరావతి, జగ్గయ్యపేట స్తూపాలు, ప్రతిష్టానపురం, ధాన్యకటకం, కోటిలింగాల మొదలైన ప్రదేశాల్లో దొరికిన శిథిలాలు శాతవాహనుల ఉనికిని, కోటిలింగాల్లో చాలా కాయిన్స్ దొరికాయి. ప్రతిష్టానపురం, ధాన్యకటకం, కోటిలింగాల చాలా దొరికాయి. అవన్నీ వాళ్ళ గురించి మనకు తెలియజేస్తున్నారు. అయితే ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వాటిలో ఒక రకమైన క్లారిటీ, అస్పష్టత ఉండడం వలన శాతవాహనుల పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, వారి వంశం ఏంటి, స్వస్థానం ఏంటి, వారి కాలాన్ని గురించి స్పష్టత లేదు. చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఇవి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీసి శాతవాహనుల చరిత్రని గందరగోళం చేసేసాయి. సో కావున లభిస్తున్న నూతన ఆధారాలతో శాతవాహనుల చరిత్రను పునర్నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పొచ్చు అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంతో ఈ క్లాస్ మనం ఆపుదాం. దీని తర్వాత నెక్స్ట్ క్లాస్ లో శాతవాహనుల మిగిలిన పాఠం మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.